చెల్లిస్తున్నాం. మరొకసారి మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఖ్యాతి కలిగిన పరిచితమైన నామములో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదాల చెంత మరొకసారి మా జీవితంలో ఈ రీతిగా కూడి చేరి మీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి పూజించి శ్లాఘించి కొనియాడి పాడి కీర్తించేదానికి ఇచ్చినటువంటి తెరను కొరకై స్తుతిస్తున్నాం. బొల్లపల్లి శిలోహలో మీరు నిలుపుకున్న మీ సాక్ష్యాన్ని బట్టి ప్రజలు బడి స్తోత్రాలు. ఇక్కడ ప్రారంభించేంత వరకు నెరవేర్చిన మీ కార్యముల కొరకై స్తుతిస్తున్నాం. సేవలో భాగంగా ప్రతి గురువారం ఇక్కడ జరుగుతున్న వాక్యకూటాన్ని దీవిస్తొస్తున్నారు. ఈ సమయాన్ని మా కొరకై దీవించము. మీ సన్నిధిని ఆశించి రాగల ప్రియుల కొరకై స్తుతిస్తున్నాం. రావాల్సిన వారిని మీరు నడిపించము. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నాము. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయము. తెస్సలోనికలకు రాసిన పత్రిక తండ్రి 2 అధ్యాయాలు పూర్తి చేయడానికి చూపిన మీ దాని బడి స్తోత్రాలు. 3వ అధ్యాయంలో కూడా మొదటి 5 వచనాలు కొంత ధ్యానం చేయడానికి చేసిన సాయం కొరకై స్తుతిస్తున్నాం. 6వ వచనం నుంచి మరి అధ్యాయం చివరి వచనం వరకు మరి ఆ ధ్యానాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయం. ముందున్న సమయాన్ని మీ దగ్గర చిత్తానికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. శివుని గీతాలు పెద్దపాట పుస్తకంలో 322వ పాట. అంతకుముందు పుస్తకంలో 319, మరి పాత దానిలో 279, 322, 319, 279.
కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి వచ్చును. క్లేశమైనను జాగు చేయడు, క్లేశమైనను జాగు చేయడు. ప్రభువు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభువు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఎనవచ్చును, నిశ్చయముగా ఎనవచ్చును. ప్రభు రాకనెవరో ప్రేమింతురో, వారిని కొనిపోవును. ప్రభు రాకనెవరో ప్రేమింతురో, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము. సవాసములో నిలిచింది, సవాసములో నిలిచింది. ప్రభు వాక్యమునకు లోబడులు, ఆయన కొరకై కనిపెట్టెదము. ప్రభు లోబడులు, ఆయన కొరకై కనిపెట్టెదము. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారిగా, అందరి ప్రేమలు చల్లారిగా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన వారి గతి మగు. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన నీ గతి మగు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. తమ సొంత పనులలో విశ్వాసులు, తమ సొంత పనులలో విశ్వాసులు. కొందరు నిద్రించుచున్నారుగా, కొందరు నిద్రించుచున్నారుగా. పేర్కొను వారే తబడుతారు, విడువబడి
మేల్కొను వారెత్తబడుదురు, విడువబడిన వారి గతి మగు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి సమయమును జాగు చేయడు, సమయమును జాగు చేయడు. గోవాకు కాలము పర్యంతము, గోవాకు కాలము పర్యంతము. సమస్తమును దిద్దుకొని, సమస్తమును దిద్దుకొని, విడుదల దినమా సన్నమయే. విమోచన వేచు, విడుదల దినమా సన్నమయే. విమోచన వేచు, కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. యేసు ప్రభువు తిరిగి వచ్చును, యేసు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, దేశమైనను జాగు చేయడు. బైబిల్ ఎత్తి బైబిల్ పాలు పాడుకుందాం. ప్రతి అధ్యాయము వర్షవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములు. తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి చివరి వరకు 13 వరకు చదువుకుందాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి. తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా ఎదుకు వచ్చి, మేము మిమ్మల్ని ఎలాగో చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మీకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా
మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును కాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ సన్నిధిని ఆశించి రాగల బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక రావాల్సిన వారిని మీరు నడిపించము తండ్రి. ఎంతవరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. ముందున్న సమయంలో అన్ని విధాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ధ్యానములు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే మాదిరి అయినటువంటి సహోదరుడు, విశ్వాస యొక్క శుద్ధీకరణను గురించిన విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రతి అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఉంటాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు క్రీస్తు మనకు కనపడతాడు ప్రతి అధ్యాయంలో. ఈ అధ్యాయంలో పరిశుద్ధులందరిలో కూడా వచ్చేటటువంటి క్రీస్తు. దీన్ని 3 భాగములుగా ఈ అధ్యాయాన్ని విభజించవచ్చు. మొదటి 5 వచనాలు పౌలుకు బదులు తిమోతిని పంపించడం. 6వ వచనం నుంచి 10వ వచనం వరకు తిమోతి తెచ్చినటువంటి శుభవార్త. 11, 12, 13 వచనాలేమో ప్రార్థన గురించిన విషయాలు మనం చూసాం. గత పాఠంలో మొదటి 5 వచనాలు పౌలుకు బదులు తిమోతిని పంపుట. పౌలు వెళ్ళవలసినటువంటి దానికి బదులుగా ఆయా స్థలాలకు తను వెళ్ళలేని కారణం చేత తిమోతిని పంపించిన సందర్భం అన్నమాట. ఇప్పుడు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివితే తిమోతి తెచ్చినటువంటి శుభవార్త అనేది ఇందులో మనం చూడగలుగుతున్నాం. తిమోతి ఇప్పుడు 6వ వచనానికి రండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నాము, అలాగే మీరును మమ్మును చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ సమస్తమును ప్రేమతో జ్ఞాపకము చేసుకునుచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను. కాబట్టి తిమోతి తెచ్చినటువంటి శుభవార్త అది. తిమోతి తెస్సలోనికే నుండి వస్తూ లోపల పౌలు కొరింథీకి వెళ్ళి అక్కడ అకుల ప్రిస్కిల్లతో కలిసి డేరాలు కుట్టినటువంటి పని చేసుకుంటూ ప్రతి విశ్రాంతి దినమున అక్కడ మందిరంలో తర్కిస్తూ యూదులను హెన్నేయులను ఒప్పిస్తూ వచ్చేవాడు. అదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో కానీ మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18, 1, 5, 6 వచనాలు. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిల్లను కనుగొని వారి ఎదుకు వెళ్ళాను. 5 శీలయు తిమోతియు మాసిదోనికి వచ్చినప్పుడు
పౌలు వాక్యము బోధించటేందును ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. 6. వారు ఎదురాడి దూషించినప్పుడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని చెప్పిన సందర్భం ఇక్కడ. కాబట్టి తర్కిస్తూ యూదులను హెల్లేనీయులు ఒప్పిస్తూ వచ్చాడు. అయితే వాళ్ళు ఎదిరిస్తూ వచ్చారు. తిమోతి వచ్చే సమయానికి పౌలు చాలా ఆందోళన కలిగి ఉన్నాడు. పౌలు ఎల్లప్పుడూ తన సేవలో రక్షించబడిన వారిని గురించి ఆవేదనతో నిండుకునేవాడు. విశ్వాసులు తన వాక్యం చెప్పారు, వారి విషయంలో ఎంతోనన్నమాట బాధ్యత కలిగినటువంటి వాడుగా, వాడిని గురించినటువంటి చింత కలిగినటువంటి వాడుగా ఉన్నట్టుగా వాక్యాలు మనం చూస్తాం. అదే గలతీ పత్రిక 4:9 కానీ మనం చూస్తే, గలతీ 4:9, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా దానికి దాసులై ఉండగోరా నేల. ఒకప్పుడు ఈ గలతీలు బాగానే ఉన్నారు, మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు. అయితే బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నైనా మూలపాఠములు ఎవడో చెప్తే వాటి తట్టు మళ్ళీ మీరు తిరిగారు. చూచారా చింత. కాబట్టి మునుపట్లాగా మరలా వాటికి దాసులై ఉండకూరుతారా? విగ్రహారాధన వదిలిపెట్టారు, ఇప్పుడు విగ్రహారాధన మళ్ళా దాని వైపు మళ్ళుకున్నారు. ఇంకా అబద్ధం వదిలిపెట్టారు, అబద్ధం వైపు మళ్ళీ మొదలెట్టారు. అట్లా రకరకాలైన బలహీనతల నుంచి కొంతకాలం బాగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాటి వైపుకు తిరిగా దాసులై ఉంటున్నారు. అది కాబట్టి మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరా. అలాగే తెస్సలోనికల విషయంలో కూడా వేదన ఉంది, కొరింథీ విషయంలో కూడా ఆయనకి వేదన ఉంది. ఇక్కడ అందుకని ఇక్కడ ఆ మాట అన్నమాట, అందుచేత మీ మధ్యకి నేను ఎవరిని తిమోతిని పంపిస్తున్నాను. అది వాళ్ళు తెస్సలోనికల ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళు ఎలాగున్నారు అదన్నమాట ఇక్కడ కదా. కాబట్టి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో అపేక్షించుచున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారు అని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాడు. ఎవరు? తిమోతి. అయితే నిజమే, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బాగానే ఉన్నారు, ఏమో ఏదైనా అని. అందుచేత కొరింథీల విషయంలో కూడా ఆయనకి ఎంతో బాధ్యత, భారము. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 12-13 వచనాలు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. కొంచెం బాధలు ఉన్నాయి కాబట్టి గలతీల గురించి, తెస్సలోనికైల గురించి, కొరింథీల విషయంలో కూడా ఆవేదన ఉంది ఆయనకి. కాబట్టి దైవ సేవకులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. కాబట్టి సంఘ పెద్దలు ఇలాంటి ఆవేదన కలిగి ఉండాలి, బాధ్యులైన వాళ్ళు ఎలాంటి ఆవేదన కలిగి ఉండాలి. సంఘాలు స్థాపించబడిన దినాల్లో వాళ్ళు సరిగా ఉన్నారా లేదా అది. కాబట్టి
వాళ్ళు ఎలాగున్నారు అనేటటువంటి బాధ్యత తీసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అది కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళ విషయంలో ఎంతో పూచి అది మనం దేవుని వాక్యం ప్రకటన చేసామే, వాళ్ళు ఏమైనారు అది. అదే చూడండి అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల వద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతము అని పౌలు బర్నబాతో అనేను. ఏదో చెప్పాము అయిపోయింది, వాళ్ళు ఎట్టుంటే మనకేమో అనుకోలే. చూచారా, మళ్ళీ అవి రివ్యూ చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎలాగున్నారు ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అని. ఇలాగా ఎంతో బాధ్యత కలిగినటువంటి వాడు పూచి అన్నమాట. అది సంఘాల గురించినటువంటి అలాంటి తలంపు అన్నమాట పౌలు కలిగినట్టుగా మనం ఇలాంటి తలంపే వాళ్ళు పోతే పోయారు, వస్తే వచ్చారు అనుకోకూడదు. ఈనాడు సంఘంలో కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాగున్నారో వాళ్ళ దగ్గర పోయి విచారించి వాళ్ళను మనము సరైన రీతిలోనికి నడిపించాల్సినటువంటి అవసరత కూడా ఉంది. అది అట్టా నడిపిస్తేనట ఏమవుతుందో తెలుసా, ఒక ఆత్మనట వదిలేసేస్తే ఏమైపోతారు, ఒక ఆత్మను మనం రక్షించినటువంటి వాళ్ళము అవుతామని వాక్యం చెప్తుంది. అది కాబట్టి దారికి మళ్ళించాలి, దారికి మళ్ళించే వారంగా మనము ఉండాలని వాక్యము చెబుతుంది. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమున్నకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గముల నుంచి మళ్ళించువాడను మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. చూచారా, మీలో ఎవడైనా సత్యము నుంచి తొలగిపోతే మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించాలట. అది పోతే పోయాలే వస్తే వచ్చేయాలనే పద్ధతిలో ఉండకూడదు. ఈ బాధ్యత ఆనాడు పౌలు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అది కాబట్టి 6లోనేమో చూస్తే తిమోతి తెచ్చిన వార్తను వారిని ఆదరించింది. కాబట్టి శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడేమన్న పౌలు సంఘముల విషయమై భయము కలిగి ఉన్నాడు. కానీ దేవుని స్తోత్రం, ఆ శోధనలో సాతాను జయించడానికి దేవుడు వారికి బలం దయచేశాడు. సాతాను త్వరితంగా తన విరోధాన్ని సంఘాన్ని కనపరచుచు పీడిస్తూ ఉన్నాడు. కానీ సంఘంలో మాదిరైనటువంటి సంఘంపై విజయము పొందగలిగాడు. అందరూ అలాగైపోరు. కొన్ని మాదిరైన సంఘాలను గట్టిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తిమోతి వచ్చి వాడు విశ్వాసములో స్థిరంగా నిలుస్తున్నారు అనే సమాచారం తెచ్చినందువల్ల వాళ్ళు సంతోషించారట. అందుకని తిమోతి వచ్చి మనం వారిని అపేక్షించినట్లే వాళ్ళు మనలను అపేక్షిస్తున్నారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ ప్రేమ విశ్వాసము గలవారు ఉన్నారని సంతోషకరమైన వార్త తెచ్చాడు. ఒకప్పుడు కొరింథీయులను గురించి కూడా తీతు సంతోషకరమైన వార్త తెచ్చినప్పుడు పౌలు సంతోషించాడు. రండి 2వ కొరింథీ పత్రిక వాళ్ళ గురించినటువంటి సమాచారం మంచిది ఉన్నప్పుడు
అపోస్తలుడైన పౌలు ఎంతగానో సంతోషించాడు. రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరమును ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలపట పోరాటములో లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించాను కనుక నేను మరి ఎక్కువగా వాడు బాగున్నారు. మంచి రిపోర్ట్ ఇక్కడ. ఈ వార్త విన్నప్పుడు వాడు సంతోషించాడు అట. అంటే దప్పికొన్నోళ్ళకంట చల్ల నీరు ఎట్లుంటుందంట అట్లుందంట కదా. ఆ మాట కూడా ఉంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుంచి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. చూచారా, శుభ సమాచారం వచ్చింది. అది అలాగనమాట. శుభ సమాచారం అని వినంగానే చాలా సంతోషించారు. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుంటుందో దూరదేశంలో వచ్చి వచ్చిన శుభ సమాచారం అలాగుంటుందని. కాబట్టి శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడేమని మా ప్రయాసం వ్యర్థమైపోతుందేమోనని అంటే దాహం కొని ఉన్నటువంటి పౌలుకు సిల్వానుకు తిమోతి తెచ్చినటువంటి వార్త దాహము తీరినట్టయింది. అందుకని 3వ యోహాను పత్రికలో 4వ వచనంలో ఒక మాట ఉంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని చెప్పుట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని చెప్తున్నప్పుడు ఆ సమాచారం నేను విని ఏం చేశానట, ఎక్కువగా సంతోషించి తిని. చూచారా అది. కాబట్టి తిమోతి తెచ్చినటువంటి వర్తమానం పౌలు నిరీక్షించిన దానికంటే ఎంతో ఎక్కువగా ఉంది. అందుకని పౌలుకు తెస్సలోనికైలకు ఉన్న పరస్పర గాఢానురాగ ప్రేమలో కలుగుతున్నటువంటి సేవను సంఘానికి పరస్పరంగా ఉండటం అనేది కేవలం ఏంటంటే ఇది ప్రేమే. అది జయప్రదమైనటువంటి సంఘ సేవకు పునాదని, ఈ పరుగులో ఎవరిని విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి విశ్వాస జీవిత చట్టమని నేర్చుకుంటాం. అందుకని అక్కడ అంటాడు, మాకు చాలా ఆదరణ కలిగినది. వారి విశ్వాసము దానికి వచ్చిన పరీక్ష తట్టుకొని నిలిచిందని, అదే నిజమైన విశ్వాసం అని నిరూపణ అయిందని తెలుసుకొని పౌలు చాలా సంతోషించాడు, దేవుని స్తుతించాడు. ఇప్పుడు 8వ వచనానికి వస్తే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 6, 7 మనం చూచాము. ఇప్పుడు 8వ వచనానికి రండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టు స్థిరముగా నిలిచితిరా. అది పౌలు మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచారా, మేము బ్రతికినట్టే అంటున్నాడు. అంటే క్రైస్తవుల స్థిరత సువార్త ప్రకటించు వారికి ప్రాణాధారము. కాబట్టి నమ్మావు, సువార్త చెప్పేవాడు స్థిరంగా ఉన్నారు అనుకున్నప్పుడట ప్రాణాధారంలాగా ఉంటుంది. అబ్బా అబ్బా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. సంతోషం అది అన్నమాట. అంటే అట్టే స్థిరత చెట్టు కొమ్మ ఎంత స్థిరంగా ఉంటుందో క్రీస్తునందు అంత స్థిరంగా ఉంటుంది. అది
కదా. తెస్సలోనికైన సంఘము అట్టి స్థిరతను చూపినటువంటిదిగా పౌలు అనేక విధములుగా నిరాశ కలిగినప్పటికీ ఆయన సంఘస్థులు వేసినటువంటి పునాది ఎట్లాంటి శ్రమలైనను వారిని కదిలించలేనట్టు స్థిర పునాదులు వేశారని ఇక్కడ స్పష్టమవుతుంది. ఇప్పుడు చాలామంది అటు ఇటు పరిగెత్తారు. కారణం ఏంటి? వాళ్ళ పునాది సరిగా లేదు. అయితే వీళ్ళు అలాగ లేరు. అందుచేత అరే వేసిన పునాది గట్టిగా ఉందని ఎంతగానో సంతోషించాడు. అది కాబట్టి ఫలితాలు ఆదరణ, ఆనందము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఉండలేదని మనసు కలిగిందంట. ఈ రోజుల్లో నేడు మనం కూడా ప్రభునందు మన ప్రయాసం వ్యర్థము కాదు అని ధైర్యంగా ఉండి ప్రభు సేవలో పాల్గొనడం అనేది ఆశీర్వాదం. అదే మొదటి కొరింథీ పత్రిక 15:58 మొదటి కొరింథీ పత్రిక 15:58 నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. అందుకనే మన ప్రయాసము వ్యర్థం కాదు. ధైర్యంగా ఉండి ప్రభు సేవలో పాల్గొనడం అనేది ఆశీర్వాదం. అచేత లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. యోహాను సువార్త 16:33 ఏముంది? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కాబట్టి యేసు ప్రభువును నమ్ముకుంటే శ్రమలు రావు, దుఃఖాలు రావు అని మీరు అనుకోకండి. ఇది పూల పాన్పు కాదు. ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. కాబట్టి ఇది ముళ్ళ కంపే అది కదా. అందుకని అక్కడ ఆ మాట మనం చదువుతాం. యోహాను సువార్త 16:33 లోకములో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అదే కాబట్టి నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అది శ్రమలు వస్తాయి, తట్టుకొని నిలబడాలి. పడిపోవటం, జారిపోవటం, ఏం యేసు ప్రభువులు, ఏం భక్తిలే, ఏం విశ్వాసంలే, ఏం మందిరంలే, ఏం ప్రార్థనలే అనిపిస్తుంది కొన్ని సందర్భాలు అలాగ వచ్చినప్పుడు. కానీ ఏంటట, ప్రయాసము వ్యర్థం కాదు, ప్రభు సహాయం చేస్తాడు. అది అక్కడ అందుకని ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, లోకాన్ని జయించిన ప్రభు నాకున్నాడు అని. అందుకని ప్రభు రాక సమీపంగా ఉంది కాబట్టి మీ హృదయములను ఏం చేసుకోవాలట? స్థిరపరచుకోవాలి. యాకోబు పత్రిక 5:8 చూడండి. యాకోబు పత్రిక 5:8 మీ హృదయములను స్థిరపరుచుకునడి. ఎందుకు? ప్రభు రాక సమీపంగా ఉంది కాబట్టి ఓపిక కలిగి ఉండాలి. మీ హృదయములను స్థిరపరచుకోండి అని అన్నట్టు. 1 పేతురు 5 కూడా మనం మాట చదువుతాం. 1 పేతురు 5:8 నుంచి చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములు ఎవరిని మిగుతునాని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసాలు ఎలా ఉండాలట? స్థిరులై, అది వాడిని ఎదిరించాలి. కాబట్టి వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ చూస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆనందిస్తున్నారట? ఎందుకు ఆనందిస్తున్నారు?
ఎందుకు ఆనందిస్తున్నా? 2వ అధ్యాయానికి రండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు. ఆనందిస్తున్నారట. ఎందుకు? వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి. వాళ్ళ ఆనందాన్ని చూస్తాం ఇక్కడ కదా. వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులుగా క్రీస్తులో బలవంతులు, తమను తాము బలపరుచుకుంటారు కాబట్టి పౌలు ఆనందం నిజానికి అంతకంటే ఎక్కువ. ఇది దేవుని సహవాసంలో దొరికేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం. అందుకే స్తుతులు. గతంలో మనం చూసాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా ప్రార్థన ఎందుకు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కాబట్టి తెస్సలోనికీయులు వాళ్ళు పౌలు పరిచర్య మూలంగా దేవునిలోనికి వచ్చారు. అందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. అయినప్పటికీ వారి నమ్మకం పూర్తిగా పరిపక్వమైందని, లోపం లేనిదిగా ఉందని చెప్పటం లేదు. కానీ వారు విశ్వాసముగా ఎదగాలని రాత్రింబవళ్ళు వేడుకుంటున్నాడు. అది విశ్వాసం ఎదగాల. అదే కదా 9-10 వచనాల్లో. మొదటి తెస్సలోనికీయులకు 3:9-10 వచనాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టు కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. అది కాబట్టి కృతజ్ఞత. అందుచేత దేవుణ్ణి బట్టి వాళ్ళు ఏం చేశారట? కృతజ్ఞత చెల్లిస్తున్నారట. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 2వ కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. అక్కడే 13వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 13వ అధ్యాయం 9వ వచనం. బలవంతులైండిన ఎడల సంతోషించుదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలనని ప్రార్థిస్తున్నాను అంటాడు. ప్రార్థన చేస్తున్నాడు కదా. అది ఇక్కడ. కాబట్టి ఆ రీతిగా దేవుని గురించి విశ్వాసం బలమైంది. వాడు క్రీస్తు ఎడల, అపోస్తుల ఎడల విశ్వాసపరులై ఉన్నారు. అయినా వాళ్ళకి నడిపింపు, సిద్ధాంత సంబంధమైన నేర్పు, నైతికమైన నడిపింపు ఎందు పరిపూర్ణత వారికి విశ్వాసం అవసరం. అందుకని పౌలు 4-5 అధ్యాయాల్లో వాళ్ళ స్థిరత కోసం వాడిని ఎంతగానో బలపరుస్తూ ఆ అధ్యాయాల్లో కొన్ని సంగతులు చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ హృదయపూర్వకమైనటువంటి సరైన సంబంధం కలిగి ఉండడం, దాంతోపాటు దేవుని కుమారుని ద్వారా అనుగ్రహించాడు. ప్రత్యేకతను చక్కగా గ్రహించి వాళ్ళు గట్టిగా నమ్ముట అనేది ఒకటి. రెండవ పక్షం ఏంటంటే మొదట దానికి తగినట్టుగా నడుచుకోవాలి. అది కాబట్టి ప్రత్యేకత వాడు కుమారుని ద్వారా అనుగ్రహించబడింది. గట్టి నమ్మకం అన్నమాట.
రెండవది దానికి తగినట్టుగా నమ్మడమే కాదు, తగినట్టుగా జీవించాలి. అందుకని విశ్వాసం నిరూపించడానికి ఆ విషయాన్ని బట్టి మీ విశ్వాసంలో ఉన్న లోపం అంటున్నాడు కదా. మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము అది మీరు దిద్దుకోవాలి. అది కాబట్టి మన విశ్వాసంలో ఉన్నటువంటి లోపం అది దిద్దుకొని క్రమపరుచుకునే వారుగా మీరు ఉండాలి అనేది. తర్వాత విషయాన్ని మనం వస్తే అది ఇది అంతకుముందు ఎరిగినటువంటి లోటు. వాళ్ళ ఆత్మీయతలో ఎలాగున్నారు? చిన్నవారు కాబట్టి వారు ఇంకా నేర్చుకొని ఎదగవలసిన వారుగా ఉన్నారు. అదే ఎఫెసీ పత్రిక 4:11 ఎఫెసీ పత్రిక 4:11 ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. అది దేవుని కుమారుని విషయంలో విశ్వాసంలో ఏం చేయాలన్నట? ఎదగాలి, నేర్చుకునేవారుగా ఎదిగా. తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇందుకు గాను పౌలు తర్వాత వచనాల్లో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారిని దర్శించి వారిని సందర్శించి అలాగ ఉపదేశాలు చేయటానికి పౌలు ఎంతో ఆశిస్తున్నాడు. ఇప్పుడు 11వ వచనం నుంచి కానీ మనం చూస్తే 11 నుంచి 13వ వచనం వరకు మనం చూస్తే పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. అది ఆయన చేసే ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మన తండ్రి అయిన దేవుడు, 1 తెస్సలోనికీ 3:11 మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసు మమ్మను నిరాటంకముగా మీదకు తీసుకొని వచ్చును కాక. మరి మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమైన ఎనంజమనిగాను అది స్థిరపరచుటకు మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులుచును, అలాగే మీరును ఒక్కని ఎడల ఒక్కడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. అది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక భాగంగా అనుకోకూడదు. ఇది మొదటి భాగంలో చెప్పినటువంటి అన్నిటినీ పౌలు ధ్యానించినప్పుడు ఆయన మనసులోంచి నెట్టుకొని వచ్చినటువంటి ప్రార్థన ఏంటంటే ప్రార్థన ఓట. ఈ ప్రార్థనలో 2 విషయాలు మనకు కనపడతాయి. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుని మిమ్మల్ని నిరాటంకముగా తీసుకొని వచ్చునుగాక అంటాడు. ఈ వాక్యంలో వాళ్ళు వాళ్ళు కొంత ఏంటో మన మనసులో ఏదో కొంత తేడా కొట్టుకుంటున్నట్టుగా ఉంది. ఆటంకం లేక దైవం వారిని తెస్సలోనికీయులకు పోయేటటువంటి మార్గము తెరవాలని ఆశపడుతున్నారు. అంటే పౌలుకు తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసు ఇద్దరు కాదు, నిత్యము ఒక్కడే, నేను తండ్రి ఏకమయ్యానని చెప్పాడు కదా ప్రభు. ఆ ఒక్క దేవుడు తనకు సహాయకుడుగా ఉన్నాడు. అవసరమని చక్కని నడిపింపు ఈ ప్రయాణంలో మార్గాల్లో తెరవడం, ఇదంతటి బట్టి దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రతి చిన్నదానిలో పెద్దదానిలో కూడా దేవుని నడిపింపు ప్రకారం వాళ్ళు చేశారు. అది ఆయన చిత్తం తెలుసుకొని ఆయన చిత్తం నెరవేర్చు సాగిపోయారు అనమాట. అది కాబట్టి కష్ట నష్టాల్లో మాత్రమే కాదు, దేవుని ఎదుట వాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా అన్నమాట ప్రభు నడిపింపు కోసం చాలా ప్రయాసపడి దానికి ప్రాముఖ్యత. చాలాగా భక్తుల జీవితంలో కూడా మనం చూడగలం. మోషే జీవితం కొంచెం చూస్తే, దావీదు జీవితం చూస్తే, నెహెమ్యా జీవితం, భక్తులందరూ ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని కోరారు, ఆయన చిత్తమును తెలుసుకొని సాగిపోయారు. పౌలు ప్రార్థన ప్రకారం దేవుడు వారి మధ్యను నడిపించాడని మనం చదువుతాం.
కాబట్టి దేవుడు వాళ్ళని ఆ రీతిగా నడిపించిన సందర్భం చూస్తాం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము ఉమ్, 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 ఉమ్. కాబట్టి అల్లరి జరిగిన తర్వాత పౌలంట శిష్యులను తన ఎదుగు పిలువనంపించి హెచ్చరించిన మీదట వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మాసుదానికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆ ప్రదేశాల్లో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీకునికి వచ్చాడట. కాబట్టి దేవుని వాక్యం ప్రకటన వాటి విషయంలో ఎంతో ఆసక్తి తను కలిగినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అదే తెస్సలోనికి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2వ అధ్యాయం 17వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలన మరి ఎక్కువగా ప్రయత్నము. నిజమే, శరీరీతి కూడా మధ్య లేకపోయినప్పటికీ ముఖం చూడాలా అని ఆశ. చూచారా? అదే అయితే సాతానుడు ఏం చేశాడట? ఆ 18 వచనంలో కూడా మనం చదివితే ఏముంది? కాబట్టి మేము మీ ఎద్దకు రావాలని ఉంటుంది, కానీ పౌలను నేను పలుమారు రావాలని ఉంటుంది, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచాను. సాతాను ఆటంకపరిచినట్టు చూస్తున్నాం, కానీ ఈ పరిణామం తప్పక నెరవేరుతుంది. ఈ మాసిదోనియ ప్రాంతం నుంచి పౌలు కొరింథీ 2వ పత్రిక రాసినట్టుగా చూస్తామన్నమాట. ఇది తెస్సలోనికి అయి ఉండొచ్చు అంటారు, ఫిలిప్పీ అయి ఉండొచ్చు కూడా అని అంటారు. ఏదేమైనా మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడని మనము గుర్తించాలి. ఎఫెసీ 3లో చదువుతాం కదా, 20 అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మిమ్మల్ని నిరాటంకముగా తీసుకుని వచ్చునుగా కానీ అన్నాడు. ఇక్కడేంటి? మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు 12వ వచనంలో, మొదటిది తెస్సలోనికి 3:12, అక్కడ 11లో ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మేము నిరాటంకముగా తీసుకుని వచ్చునుగా అన్నాడు. 12వ వచనం దగ్గరకు వస్తే పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఆయన ఉంది కదా. అంటే పరిశుద్ధులందరూ వచ్చేటప్పుడు అంటే ఏంటి? 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అక్కడే యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని అది చెబుతున్నాడు. యేసునందు మనం నిద్రించిన అంటే మృతి పొందినటువంటి వారం అయితే, యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన చెబుతున్నాడు ఇక. కాబట్టి యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడని ఉంది. అంటే ప్రభు రాకడలో 2 అంశాలు ఉన్నాయి. అది మొట్టమొదటి ఏంటి? మధ్యాకాశానికి వస్తాడు. అది మొట్టమొదటి. రెండోది భూమికి కిందకి దిగి వస్తాడు. అది యోధా పత్రిక రండి, 14వ వచనం. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక 14వ వచనం నుంచి చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా అన్నాడు. ఇదిగో
అందరికీ నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలను గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగు వారిను తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలపై అయితే ప్రియులారా అంత్యకాలములందు తమ బలహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిశాసకులుందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి. అది వస్తాడు ప్రభు, అది పరిశుద్ధులతో వస్తాడు. రెండవ అంచుకు సంబంధించింది అన్నమాట ఇది. అందుకని జకరియా గ్రంథంలో కూడా ఆయన వస్తాడు, ఎలాగ వస్తాడు అనే సంగతి మనం జకరియా గ్రంథం, జకరియా మత్తయి సువార్తకు ముందు ఉంటుంది చూడండి, మలాకి ముందు జకరియా గ్రంథము 14 అధ్యాయం, జకరియా 14:5 చూడండి. జకరియా 14:5 కొండల మధ్య కనబడు లోయ ఆజీల వరకు సాగగా మీరు ఆ కొండ లోయనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జయ దినములో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశులందరూ నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ప్రత్యక్షం అవుతాడు ఒకరోజు. అది ఇక్కడ మనది పరిశుద్ధులతో వచ్చుట. రెండవది అంచుకు రావడం. మనం అంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోనే 3:12 రండి. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:12 వచ్చినప్పుడు ఎలాగ ఉండాలంట? తండ్రి అయిన దేవుడే హృదయములను పరిశుద్ధత విషయంలో అనేంజ్యమైనవిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వృద్ధిలుచున్నాం. మీరును ఒక్కని ఎడల ఒకడు మనుషులందరి ఎడల అలాగా ఉండాలి అని. అక్కడే 4:14 కూడా చూడండి. అది ఎంత మనం చదివాం. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని, అంటే ప్రభువు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అది ఇక్కడ మనం చేసేది. అంటే క్రీస్తునందు నిద్రించిన వారి దేహాలు భూమిలో అంటే సమాధులు ఉన్నప్పుడు వారి ఆత్మలు పరదేశంలో ఉన్నాయి, అంతే కదా. బందిపోటు దొంగత ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అవుతాడా? లోక 23:43. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ నాకు మరీ ఉందంటాడు. భూమి మీద ఉన్నాడు, వెడలిపోయి ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలి. అదన్నమాట. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ. దేహమేమో ఇక్కడ ఉంది, ఆత్మేమో అక్కడ. అంటే ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ముందుటకు ఇష్టపడుచున్నాను అంటాడు. అది అంటే 2 కొరింథీ 5:8 ప్రకారం దేహమును విడిచిపెట్టి అంటే ఏంటి? దేహం ఇక్కడ భూమిలో ఉన్నప్పుడు ఆత్మలు ప్రభువుతో పరదేశంలో ఉంటాయి అని చెప్తుంది. అది ఇక్కడ మనం అంటే ప్రభు వచ్చినప్పుడు ఆత్మలు ప్రభువుతో ఏమవుతాయో చెప్పండి, కలుసుకొని వచ్చినప్పుడు ప్రభు ఆకాశ మండలంలో ఆత్మల పునరుద్ధాన దేహంతో బ్రతికింపడి సజీవులైనటువంటి వాళ్ళు మార్పు చెందుతారు. అందుకని ఫిలిప్పీ పత్రిక 3:20-21 ఎలాగిది జరుగుతుంది అంటే, సమస్తమును లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరమునంట ఆయన మహిమ కలిగిన శరీరముతో
రండి, ఫిలిప్పీ 3:20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. తర్వాత ఏంటట, సమస్తమును తనకు లోబరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన దేన శరీరం మహిమగల శరీరముతో సమరూపం గలదానిగా మారుస్తాడు. అది కాబట్టి ప్రభు యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు అంటే మొదటి రాకడనమాట. అది మధ్యాకాశంలోకి వస్తాడు. క్రీస్తునందున మృతులు లేపబడతారు, సజీవులుగా ఉన్నవాళ్ళు మార్పు చెందుతారు. అది అందుకని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక హృదయమును అనింజమైనవిగా మనం ఉంచుకోవాలట. అక్కడ చూడండి 5వ అధ్యాయము 23-24 వచనాల్లో, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడింది ఎలాగ ఉండాలి? నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడునుగాక. మరి యేసుప్రభు వస్తాడు అంటున్నాం, మరి మనం ఎలాగ ఉండాలి? నిందారహితంగా ఉండాలి. కాబట్టి వాక్యముతో ఏం చేయాలట? పవిత్రపరచుకోవాలి. అందుకని సంఘం అట ఎఫెసీ 5:27-28లో వాక్య ఉదకము చేత తను తాను పవిత్రపరచుకుని అని ఉంది. సంఘం ఎలాగ ఉండాలట? వాక్యమనే ఉదకముతో. అది 5:23 చూడండి. 5:23 ఎఫెసీ పత్రిక. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సు అని క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మధ్యలో 27 నిర్దోషమైందిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై తను తాను వాక్యముతో ఉదక స్నానము చేత. అది కదా ప్రభు అలాగా నిందరహితంగా నిలబెట్టుకోవడానికి మన బాధ్యత అన్నమాట. అది రేపు ఆయన మనం చూసినప్పుడు ఎలాగ ఉంటాం? యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2:28 చూడండి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడైంది మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. అది చాలామంది నిలిచి ఉండరు కదా. అది ఆయన ప్రత్యక్షమైన ఆయన రాకడలో మనం ఆయన యందు సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్టు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. నేను 2వ తిమోతి 2:15లో తిమోతి చెబుతున్నాడు, దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడనక్కలేని పనివానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకున్నాడు జాగ్రత్త పడమని పౌలు అంటుంది. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి ఆయన దృష్టికి యోగ్యంగా కనబడేటట్టుగా మనం ఉండాలి కదా. యోగ్యంగా ఉండాలి కదా. పేతురు 2వ పేతురు పత్రిక రేపు యేసుప్రభు రాబోతున్నాడు. రాబోయే ముందుగా మనం ఎలాగ ఉండాలట? 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 కలిసి చూడండి. ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం అలాంటి జీవితం జీవించే వరంగా ఉండాలని వాక్యం చెబుతుంది. అది స్థిరంగా ఉండాలి. అది కాబట్టి
ఇందా మనం చదివాం, ఆయన స్థిరపరిచేవాడు. యాకోబు 5:8 ప్రకారం ఏంటి? ప్రభు ఏం చేస్తాడట? స్థిరపరచు. ప్రభు రాకడ సమీపించుతున్న కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి అంటున్నాడు. అదే మొదటి పేతురు పత్రిక 5:10 కూడా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అది స్థిరపరిచి బలపరిచేవాడు కదా. అదే 37వ కీర్తన 23వ వచనంలో, 37వ కీర్తన 23వ వచనం, 37వ కీర్తన 23వ వచనం, ఒక్కని నడత యెహోవా చేత స్థిరపరచబడు, వాని ప్రవర్తన చూచి ఆయన మనం స్థిరపడాలంటే కేవలం ఆయన అలాంటి స్థిరతగాను ప్రార్థించట్లో ఉద్దేశం తెస్సలోనికలు ప్రేమయందు అభివృద్ధి పొంది ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది మనుషులందరూ ఏంటంటే శత్రువులను కూడా ఏం చేయాలట? ప్రేమించేవారుగా ఉండాలి. అందుకనే 4:9 మనం చదివాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:9 చూడండి. 4:9 ఇందాక చదివాం. అది సహోదర ప్రేమల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. ప్రేమించటం అనేది దేవుని చేతనే మీరేమైనారట? నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. అందరిని ప్రేమిస్తున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ మీద మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలనండి. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరులు దొరికిపోక మీ సొంత కార్యములను జరుపుకుంటేందు, చేతులతో పనిచేయటేందును ఆశ కలిగి ఉండమని మిమ్మను వేడుకొనుచున్నాను. చూచారా? అది కాబట్టి ప్రేమలో వర్ధిల్లే వరకు ఉండాలి. రోమా 12:9 కూడా చూడండి. రోమా పత్రిక 12:9 రోమా 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవాలి. ప్రేమ ఎలాగ ఉండాలట? అంటే ఇంకేంటి? ఎందువల్ల మాట అన్నాడు? కపటమైన ప్రేమ కూడా ఉంది కాబట్టి నిష్కపటమైన ప్రేమ. 18 వరకు మనం ఎలాగ ఉండాలని చెబుతాం. మత్తయి సువార్త 5:43-44 మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులగునట్టు మీ శత్రువులను కూడా మనం శత్రువునేమంటే ఎందుకు శత్రువుని ప్రేమించాలి? రోమ 5:10 ఏముంది? మనము శత్రువులమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, పాపులమైండగా మనలను ప్రేమించాడు. మరి ఆయన ప్రేమించినట్టు మనం ప్రేమించాలా లేదా? అది శత్రుత్వం అనేది తెచ్చుకుంటూ వస్తుంది అంతే. అందుకని ప్రభు ఏంటి శిలువల మీద ఏలాడుతూ కూడా ఏమన్నాడు? లోక 23:34 తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని అన్నాడు కదా. యేసు ప్రభు కాబట్టి అది చేశాడు. మనం వెళ్ళినక్కడ మనుషులం కదా అని మనం అనుకుంటాం. మనిషి కూడా ఒక ఆయన అన్నాడు బైబిల్, ఎవరు చెప్పండి? అయ్యా క్షమించమన్నాడు కదా. అపోస్తల కార్యములు 7:60 రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎవరిని? రాళ్ళు వేశారు స్టెఫన్ని. అప్పుడు చూడండి, అతడు మోకాళ్ళుని ప్రభువా, అపోస్తల 7:20 ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికి మాట పలికి నిద్రించాను. ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప పెద్ద కేకేసేసాడు. ఎవరు? రాళ్ళతో కొట్టి చెప్పేవాడు. అది చేత మీ శత్రువులను ఆ రీతిగా ప్రేమించాలి కదా. అలాగే చాలా గొప్ప మాట ఇది.
వారు ప్రేమ యందు ఎంత ఎత్తుకు పెరిగారో తేటపరుస్తుంది. అందుకనే అందరూ అలాగా ఉండాలి, చెప్పాలి, వాక్యం చెబుతాం. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా మనం గతంలో చూసాం ఆ మాటలు కూడా. అదే పత్రికలో 2వ అధ్యాయం రండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి కానీ మనం చదివితే 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేటుకు సమర్థులమైనను మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుషులు వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తిరిగి తన సొంత బిడ్డను గారమించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఇంటిమే. మీరు మాకు బహు ప్రియులనుదురు కనుక మీ అందు విశేషాపేక్ష గలవాడమై దేవుని సువార్త విషయము కాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడ్డాం. చూసారా ఆనాడు వాళ్ళ మా ప్రయాసము కష్టం మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా నువ్వు భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టము చేసి జీవనం చేయొచ్చు మీకు సువార్త ప్రకటన చేసి తిమంటాడు. చూసారా ఎంత ప్రయాసాలు పడింది. అంచేత ఎలాగుండాలట, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలట కదా. 4:9 చూడండి. 1 తెస్సలోనిక 4:9, సహోదర ప్రేమల గురించి మీకు వ్రాయనక్కలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేత ఒకరినొకరు ప్రేమించుకున్నటి చేత దేవుని చేత మీరు ఏమైనారు, ఏర్పరచబడితిరి. 5:15 కూడా చూడండి. 5:15, ఎవడనూ కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనిడి, మీరు ఒక్కని ఎడలు మనుషులందరి ఎడలు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుచు నడుచుకొనిడి. అది మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలట. అది మనుషులందరి ఎడల ప్రేమలో వర్ధిల్లాలి. అది అందరి ఎడలు ఉండు ప్రేమయే మన ఆత్మల రక్షణ కొరకు త్యాగం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల పౌలు యొక్క ప్రార్థన ఉద్దేశం అది. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజముగా ఆయన స్థిరపరచడం వలననే ఆయన యొక్క కోరిక అన్నమాట. పౌలు యొక్క కోరిక అది. నేటి కాలపు మనం కూడా ఈ పరిపూర్ణ క్షేమం పొందటానికి దీవెనకరంగా ఉంటుంది. ఈ అధ్యాయాలు క్రీస్తు యొక్క 2వ రాకడ ప్రస్తావనతో ముగించబడి, ఈ ప్రార్థన ఉద్దేశము వారి హృదయములు అనింద్యమైనవిగా స్థిరపరచడానికి. హృదయం అంటే మనస్సు, ఇచ్చ, భావోద్రేకాలు ఇలాంటివి ఉన్నాయి. ఓ మాటలో చెప్పిన మాట అన్నమాట. మానవుని ఆంతర్యము బాహ్యం ఒకే రీతిగా ఉండేటట్టుగా చేయటానికి అప్పుడు మానవుని వ్యక్తిత్వం అనింద్యముగా ఉంటుంది. అంటే ఏంటి, ఆంతర్యం బాహ్యము ఒకటిగా ఉంది. కానీ సాధారణంగా ఎట్లా ఉంటుంది, లోపల ఒకటి బయటకు ఒకటి. అది మానవతత్వం. ఎవరైతే నిజంగా ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళకి లోపల ఏది ఉంటుందో బయట కూడా అదే ఉంటుంది. అది కాబట్టి ప్రార్థన ఉద్దేశం ఏంటంటే వారి హృదయాలు అనింద్యమైనవిగా స్థిరపరచడానికి. హృదయం అంటే మనసు, భావోద్రేకాలు. ఓ మాటతో చెప్పి ప్రత్యుత్తరంగా అనే భావం కాదు ఇక్కడ. మానవుని ఆంతర్యం బాహ్యం ఒకే రీతికి ఉండేటట్టుగా మానవుని వ్యక్తిత్వం అనింద్యమైనగా ఉంటుంది అప్పుడు చేస్తే. ఇది స్వార్థరహితమైనటువంటి క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన కృపచేత ఇది సాధ్యపడుతుంది. అంతేగాని మనమేదో పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలనుకుంటే ఉండవు, లోపలే బయటే. అందుకని రేపు క్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు ఈ రీతిగా తెస్సలోనిక సంఘాలు కూడా
అనించులుగా ఆయన ఎదుట నిలబడేదానికి స్థిరపరచాలని ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆ రీతిగా మన జీవితాలు కూడా దశలోనికే సంఘస్థుల్లాగా ఉండేదానికి ప్రభు కృప అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకో. ప్రియతని మాటలు దీవించండి. కూడి వచ్చిన వరకు మీరు వీటిని వివరించారు. ఒకవేళ లైవ్ ఎవరైనా వీక్షిస్తుంటే ఈ సత్యంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా పూర్తి చేయడానికి మీరు చూపిన మీ దయని పెట్టి స్తుతిస్తూ వచ్చిన వారిని ఒక్కొక్కరు దీవించండి. వారి అవసరతలో మీరే సహాయపడమని, ఈ మాటలు ఇంకెక్కువగా అర్థం చేసుకోవడానికి ఆత్మీయ గ్రహింపు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం, ఆదరణ, శోధ, దీవుల సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిస్థితులకు తోడై ఉండునుగాక. అందరూ వందనాలు.